యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? హల్లెలూయా. మీరందరూ దేవుని కృప చేత, అభిషేకం చేత, ఆత్మ చేత నింపబడి దేవుడిలో నానాటికి బలపడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఇంకా ఇంకా మిమ్మలను అభివృద్ధి చేయనగాక. థ్యాంక్ యూ లార్డ్. ఒక అభివృద్ధి నేను చూస్తున్నాను. మీ సరిహద్దులు దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. ఫైనాన్స్లో ఒక బ్రేక్ త్రూ రాబోతుంది. హీలింగ్ మీ కుటుంబంలో జరగబోతుంది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ ఎడల గణపరచబోతున్నాడు. కాబట్టి సిద్ధపడండి. ఒక అద్భుతం కొరకు సిద్ధపడండి. దేవుడు మీకు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఒక ఎలివేషన్ నేను చూస్తున్నాను. మీరు ఎలివేట్ కాబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం నోవాహు గురించి చాలా రోజులుగా ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. నోవాహు మరి దేవుని సంతోషపెట్టిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆయనలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ దేవుడు వాటన్నిటిని తొలగించి నోవాహును ముందుకు తీసుకెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, నోవాహు దేవునికి ఇష్టడుగా, ప్రియుడుగా జీవించినట్టుగా ఆదికాండం 6వ అధ్యాయం 8-18 వచనాలు కూడా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దేవునికి ప్రీతికరమైన ఈ జీవితం, ఆయన్ని సంతోషపెట్టే జీవితం కానివ్వండి. నంబర్ 2, దేవునికి లోబడటం కానివ్వండి. నంబర్ 3, దేవునిది నీతిమంతుడుగా ఉత్తముడుగా నడుచుకోవటం కానివ్వండి. దేవునితో నడిచే అనుభవం కానివ్వండి. ఇవి మన జీవితానికి చాలా గొప్ప ఆశీర్వాదాన్ని, విడుదలను తీసుకొస్తాయి. ఇవి మన జీవితంలో ఏం చేస్తాయంటే నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదంలోనికి తీసుకువెళ్తాయి. ఆదికాండం 7వ అధ్యాయం 7-16 వచనాలు చదివితే నోవాహు ఒక భక్తి జీవితం ఆయనతో పాటు అయిపోలేదు. తర్వాత ఆయన కుటుంబంలోని కూడా అది పాకింది. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి నోవాహు జలప్రలయం వచ్చి ఉన్నప్పుడు ఓడ సిద్ధపరచటం, అది కూడా మనం ప్రాముఖ్యంగా మాట్లాడుకోవాలి. దేవుడు నోవాహు అందరితో పాటు నశించిపోకూడదనే విషయంలో జాగ్రత్త పడ్డాడు. ఏ రూపంలో నశించిపోకూడదనే విషయంలో జాగ్రత్త పడ్డాడు. నోవాహు ఒక్కడే కాదు, నోవాహుతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించాడు. ఎందుకంటే నోవాహు ఒక్కడే మరి రక్షించబడితే నోవాహు ఎలా సంతోషంగా ఉండగలుగుతాడు? కాబట్టి నోవాహు ఒక కుటుంబం కూడా ఓడలో ప్రవేశించినట్టుగా మన ఎబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. తర్వాత 3వదిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదికాండం 8:6-12 వచనాలు చదివితే నోవాహు ఏదైతే మరి రేపు ఇవన్నీ నశించిపోతాయి కదా, జలప్రలయం చేత నశించిపోతాయి కదా అని కొన్ని పక్షులను తనతో పాటు ఓడలో ప్రవేశపెట్టాడు. ఆ ఓడలో ఉన్న పక్షుల్లో పావురం ఆయనకు ఎంతో సహాయపడటాన్ని మనం చూస్తున్నాం. 3 సార్లు పావురాలు పంపించబడ్డాయి. అయితే 3 సార్లు 3 వెవ్వేరు మెసేజ్ తీసుకొచ్చాయి. దేవుని బిడ్డలారా, చూడండి నోవాహుని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో చూడండి. నోవాహే కాదు, నోవాహు కుటుంబమే కాదు, నోవాహు యొద్ద ఉన్న పక్షులు కూడా నోవాహుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నా వాక్యం ఉంటే మీ జీవితంలో మీ యొక్క భక్తి ఏనాడు వృధా కాదు. మీరు పొరపాటు పడకండి. ఈరోజు మీ భక్తిని చూసి 10 మంది హేళన చేయవచ్చు. మిమ్మల్ని చూసి నవ్వచ్చు. మీ ఫ్యామిలీ చూసి నవ్వచ్చు. మిమ్మల్ని ఒక అమాయకులుగా, అసలు తెలివితేటలు లేని వాళ్ళుగా, ప్రభువుని నమ్ముకున్నారని తెలివితేటలు లేని వాళ్ళుగా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మన తెలివితేటలు తక్కువ వాళ్ళం కాదు. దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్న మనమే జ్ఞానవంతుడు. రేపు నిత్య జీవానికి వారసుడైపోతున్నాం. అయితే సాతానుడు అనేక మందిని ప్రేరేపించి, బంధుమిత్రులు ప్రేరేపించి మిమ్మల్ని ప్రభు నిమిత్తము, భక్తి నిమిత్తము అవమానపరచడానికి, నిందించడానికి ప్రయత్నం చేస్తాడు. అవి ఏది వినపాకండి.
ఎందుకంటే మీరు చేసే భక్తి ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక రూపంలో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తే దానికి ప్రధానమైన సాక్ష్యం నోవాహు లైఫ్. కాబట్టి నోవాహు వలె మీరు ముందుకు సాగాలని కోరుతున్నాను. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, నోవాహు ద్వారా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా తండ్రి భయభక్తులు గల వారుగా చేయండి ప్రభా. ఆశీర్వదించండి, అద్భుతం జరిగించండి ప్రభా. దైవిక ప్రసన్న చేత, మహిమ చేత నింపమని, విడుదల దయచేయమని, వర్ధల చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం జెఫెనియా 3:17.